వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు మునక్కాయ పప్పుల్స్ చేస్తున్నాను. ఇది ఎమ్మీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. నేను ఫుల్ రెసిపీ ఎలా చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలాగా చెప్తాను. ఫ్రెండ్స్, పప్పుల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పప్పు, కందిపప్పు ఫ్రెండ్స్. ఇది నేను పప్పు తీసుకున్నాను, 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. 1/2 kg టమాటాలు, మునక్కాయలు ఫ్రెండ్స్, 4-5 మునక్కాయలు, కల్లుప్పు, ఆవాలు, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు పొడి, జీలకర్ర, ఆయిల్, ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫస్ట్ పప్పుల్స్ కడిగి నానబెట్టుకున్నాను, 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది నెల్లూరు స్పెషల్ పప్పుల్స్. మీరు ఈ విధంగా ట్రై చేయండి, ఎమ్మీ సూపర్గా ఉంటుంది. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసిస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో టమాటాలు ఎక్కువైతేనే బాగుంటాయి. నేను 1/2 kg టమాటాలు తీసుకున్నాను. టమాటాలు, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఈ మొత్తం వేసుకోవాలా. ఇప్పుడు పసుపు పొడి, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిలో ఆల్రెడీ నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. మీరు స్పైసీనెస్ని పట్టి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇది 4 or 5 విజిల్స్కి మూత పెట్టేసి కుక్కర్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఈ మునక్కాయలు క్లీన్గా కడుక్కొని దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసి ఇది సపరేట్గా బాయిల్ చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనే ఇప్పుడు కల్లుప్పు యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. 5 విజిల్స్కి కుక్కర్ మూత పెట్టి నేను కుక్కర్ స్టవ్ మీద పెట్టేశాను. ఇది 5 or 6 విజిల్స్ రావాలా, మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్ పప్పుల్స్. చూడండి, ఇప్పుడు మునక్కాయలు కడిగి క్లీన్గా దీంట్లో 1/2 స్పూన్ పసుపు. ఇది హెల్తీ అండ్ టేస్టీ పప్పు ఫ్రెండ్స్. ఇది సమ్మర్లో చేసుకుంటారు, చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఇది మునక్కాయలు వేస్తున్నాను కదా, ప్రోటీన్, మంచి కాల్షియం బాగుంటుంది, రిచ్ కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్ మునక్కాయల్లో. నేను ఇది స్టవ్ మీద పెట్టేసి ఈ మునక్కాయలు కొంచెం మగ్గే వరకు ఉడికించుకుందాం. ఈ మునక్కాయలు కూడా నేను స్టవ్ మీద పెట్టేశాను, పసుపు ఉప్పు వేసి. ఇది మునక్కాయలు కొంచెం మగ్గనివ్వాలా ఫ్రెండ్స్. కుక్కర్ కూడా సీటీ వస్తూ ఉంది, విజిల్ వస్తూ ఉంది. ఇది 5 or 6 విజిల్స్ రావాలా, కొంచెం మెత్తగా ఉడకాలా. చూడండి ఫ్రెండ్స్, 5 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ ఇప్పుడు కట్టేస్తున్నాను. ఈ మునక్కాయలు కూడా బాగా మగ్గుతున్నాయి. ఇది ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది పప్పు ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయి ఇందులో వాటర్ మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్. ఇది వాటర్ మొత్తం తీసేసి ఇది పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఈ మునక్కాయలుల్లా దీంట్లోనే నేను ఇప్పుడు ఈ వాటర్ వేసేసి నేను చేసిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పప్పు సూపర్గా ఉంటుంది. ఇది నెల్లూరు ఫేమస్ పప్పుల్స్. ఇందులో నేను మునక్కాయలు యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. ఈ విధంగా దీంట్లో వాటర్ మొత్తం తీసేసి ఇది పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలా. దీంట్లో ఎండు చేప అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఆమ్లెట్ వేసుకున్నా బాగుంటుంది. చూడండి, నేను పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకుంటాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఈ విధంగా మీరు ఒకసారి పప్పుల్స్ ఫ్రెండ్స్. ఈ మునక్కాయలు ఇందాక నేను పప్పుల నుంచి తీసిన వాటర్, ఈ వాటర్ మొత్తం ఇందులో కలుపుకోవాలా. ఈ మునక్కాయలు వేస్తే టేస్టే వేరు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలా. ఈ మునక్కాయలు మ్యాష్ అవ్వనివ్వబాకండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలా. ఇది నెల్లూరు ఫేమస్ పప్పుల్స్ ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మీ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఉప్పు ఇప్పుడే సరి చూసుకోండి ఫ్రెండ్స్. నేను ఇందాక చింతపండు నానబెట్టిల్లా, ఈ చింతపండు పులుసు కూడా వేసుకుందాం మెత్తగా మ్యాష్ చేసేసి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మీకు థిక్నెస్ని బట్టి రెడీ చేసుకోండి. నాకు ఈ థిక్నెస్ అయితే సరిపోద్ది. ఎప్పుడు కొంచెం పప్పుల్స్ కొంచెం పలచగానే ఉంటే బాగుంటుంది. దీంట్లో చింతపండు రసం కూడా యాడ్ చేసేసాను. ఉప్పు కూడా కొంచెం తక్కువైంది, ఉప్పు కూడా యాడ్ చేసేసాను నేను. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద డబ్రా పెట్టి
స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. దీని పోపు వల్ల టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా ఎమ్మిగా ఉంటుంది ఈ పప్పులుసు. నేను ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. ఓ 4 or 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం అలా ఫ్రై చేసుకోవాలా. ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, ఈ ఫ్లేవర్ బాగుంటుంది జీలకర్ర ఫ్లేవర్. చూడండి ఇప్పుడు 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇది నెల్లూరు ఫేమస్ పప్పులుసు ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఎండు చేప ఒకటి వేయించుకొని తిన్నారంటే శుభ్రంగా మీరు అన్నం మొత్తం తినేస్తారు. చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం లైట్గా ఇంగువ ఎప్పుడైనా కానీ పప్పులు యాడ్ చేసుకుంటే ఇది టేస్ట్ కూడా చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మరీ మీకు అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈ విధంగా కొంచెం ఎక్కువ కాలనివ్వబాకండి ఫ్రెండ్స్. ఇది బాగా కొంచెం కాలిన తర్వాత ఈ పప్పుల్స్ దీంట్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఈ పప్పుల్స్ యాడ్ చేసేస్తున్నాను. ఈ తిరగమాత ఈ తాలింపు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి పప్పుల్స్ మొత్తం యాడ్ చేసేసాను. ఇది ఎక్కువ మరగకూడదు ఫ్రెండ్స్, కొంచెం ఒక పొంగు వస్తే సరిపోద్ది. చూడండి నేను ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. నేను ఒక పొంగు వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఉప్పు కారం మొత్తం నాకు కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇది చూస్తేనే ఎమ్మి టేస్టీగా ఉంది పప్పుల్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం పప్పు ఏ విధంగా ఉడికిందో. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఒక పొంగు వస్తూ ఉంది. ఓ 2 minutes ఆగి స్టవ్ కట్టేద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. నా రెసిపీస్ ఇలాంటి రెసిపీస్ ఇంకా మీ ముందు కొత్త రెసిపీస్ తీసుకోవాలంటే మీరు ఒక లైక్ ఇవ్వండి. మీరు చిన్న లైక్ ఇస్తే నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా పప్పు ఒక పొంగు వచ్చాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నా నేను. ఎమ్మి మునక్కాయ పప్పుల్స్ రెడీ అయిపోయింది. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను సర్వ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. స్టవ్ కట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, మునక్కాయ పప్పుల్స్ రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో అలా పప్పుల్స్ వేసుకొని ఎండు చేప ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఇది వేసుకొని ఇలా కలుపుకొని తిన్నారంటే అమేజింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నెల్లూరు పప్పుల్స్. మీరు ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.